ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నో ప్రశాంతయే అగజా శ్రీ యదునన నాట్య మండల కాయపాలెం వారికి జయ హో జయ హో జయ హో కళామ తల్లికి జయ హో జయ హో జయ హో జయ హో జయ హో కళామ తల్లికి జయ హో ఆర్డర్స్ అందరూ స్టేజ్ నుంచి బయటకు వెళ్ళాలి. ఆర్డర్స్ La 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 la
చూపు తలుచుకుంటే చాలునే పాల బుగ్గ సిగ్గుతోటి ఎర్రబారి పువ్వులే పొంగుతున్న వయ్యారాల ఇంక మెరుపుతో ఓ చిలక రా చిలక నీ కలలే పండెనుగా చివురాకు పొత్తిళ్లలో దాగున్న ఓ కోయిల కైపెక్కిన పాడిన పాటల్ని విన్నానులే నీకెవరు సరిలేరని గర్వంతో కవ్వించకే నా బావతో ఉండనా నువ్వొచ్చి వేధించకే గుండెలోని ఆశలన్నీ గువ్వలైన వేళలో గున్నమావి పూతమేసి గుట్టు పెట్ట పెట్టకే కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టుకే ఓ చిలక రా చిలక నీ కలలే పండెనుగా మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో హలో ఓకే ఓకే నా అన్న రణధీర్ ఈరోజు మన పార్టీ ఆఫీస్ రావాలంటే క్లబ్లో చాలా వరకు ఎంజాయ్ చేయమన్నారు కుర్రాళ్ళు. ఎవరైనా అడ్డు వచ్చి ఎక్కువగా మాట్లాడిన కొడుకులు ఎవరైనా ఉంటే నా దగ్గర తీసుకురమ్మన్నారు. ఓకే ఓకే బై ఐ మీన్ నేను 1 అవర్లో రావచ్చు. ఈలోపు మీ యొక్క ఎవరైనా పోలీస్ దాడి చేస్తుంటే వారు నాకు కన్ఫామ్గా ఫోన్ చేయండి. ఓకే బాయ్ ఓకే నచ్మి, ఈ పార్టీ సమయాల్లో ఎంతమంది క్లబ్లోకి వచ్చి ఎన్నో సన్నివేశాలతో డ్యాన్సులు చిన్న చిన్న సన్నివేశాలు చేస్తుంటారు. ఈ రణధీర్ తమ్ముడికి రాకాస్కి మంచి మజా మత్తు ఉండాలంటే మంచి మత్తు మనసుతో నాకు కూడా అంగంగా విందు చేయాలని కోరుకున్నాం. ఓ రంగేలి రణధీర్ ఉన్నంత వరకు ఈ రామరాజ్యాన్ని రాక్షస రాజ్యంగా మారవాలన్నా మా అన్న నా అండదండలు రాకేష్ ఉన్నంత వరకు ఏ లాయాల్ ఎవరొచ్చినా మమ్మల్ని చూసి గొడలాడిపోవాలి. ఏ బేబీ, ఈ మత్తు మన పానీయాలే కాకుండా మాతో కూడా మగుతో మంచి డ్యాన్స్ చేసి మజా ఇవ్వచ్చు కదా.
చుట్టానిలా లేలా ఓ లేలా జురాసిక్ పార్క్ లోన సరదాగా జోడిని జాస్ మ్యూజిక్ కేడే పాడేను పికాసో చిత్రం నన్ను వెంటాడే చిత్రంగా టెక్సాస్ లో నాటాడేను బాయి కన్ను కొడితే ప్లే బాయి చెయ్యి పెడితే ఉళ్ళంతా సెక్స్ అయింది గుండెల్లో ఫిక్స్ అయింది పాప్ మ్యూజిక్ పిల్లయ్యేను స్ట్రాబెరీ కళ్ళయ్యేను లవ్ స్టోరీ ఊరించేను పిక్కెక్కి ఊదించేను మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాల దుఃఖాలా ముక్కాపులా లేలా ఓ లేలా ముక్కాపులా చుట్టానిలా లేలా ఓ లేలా తుపాకీలోడి చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా తిమింగళాలు పట్టే వరదచ్చి వేసిన ఆలింగి చుక్కలు చిక్కేనా భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందో ఏవైనా రెండోతుందా నావేనా రాజహంస రతనాల మణిపుస చింతల్లె చిందులయ్యి సందేళ విందు చెయ్యి సంతోషమెన్నడు సాగరమై సాగరా ముక్కాలా ముక్కాపులా లేలా ఓ లేలా ముక్కాపులా చుట్టానిలా లేలా ఓ లేలా అయ్యగారు రారామయ్యా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నిన్నాళ్ళకు మీ కోరిక నెరవేరబోతుంది. ప్రభుత్వం ఇక్కడున్న బంజరు భూములన్నింటినీ పేదవారికి పంచడానికి సిద్ధంగా ఉంది. అదంతా మీదయ్యా బాబు గారు. నాదే ఉంది రామయ్య. మానవతా దృష్టితో ఆలోచించాను, మీకు సహాయంగా నిలబడ్డాను అంతే. అయ్యా, ఆ భగవంతుడు మాకు సహాయం చేస్తాడో లేదో తెలియదు కానీ మీరు మాత్రం మాకు వరాలిచ్చే దేవుడు అయ్యా. చూడు రామయ్య, నేను చేసిన చిన్న సహాయానికి నన్ను దేవుణ్ణి చేయండి. ఎక్కడో అనామకుడిగా బతకాల్సిన నన్ను ఆదరించి పెంచి పెద్ద చేశారు.
నన్ను పెద్దవాడిని చేశారు. మీరే కనుక లేకపోతే నా బ్రతికిలా ఉండేదే కాదు. అందుకే ఏ గూడెం అయితే నన్ను ఇంత ప్రయోజకుని చేసిందో ఆ గూడానికి వెన్నెముగ్గా నిలిచి నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. చాలా సంతోషంగా ఉంటాయా. ఇక నేను వెళ్ళొస్తాను. రామయ్య, ఇగో ఈ డబ్బులు వచ్చాయా. గౌరమ్మ అమ్మకొచ్చే కట్లతో బొవ్వ గడుస్తుంది, అది చాలు. మట్టికి చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఏమండి, ఏమండి, సరే ఏదో బిజీగా ఉన్నట్టున్నారు, మీకోసం మంచి కాఫీ తీసుకొస్తాను. ఎవరు నువ్వు? దాదా భగవాన్ దాదా. అడిగితే వరాలు ఇచ్చేది ఆ దేవుడైతే అడగకుండా వరాలు ఇచ్చేది ఈ భగవాన్ దాదా. అవునా? అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? దాదాలు ఎందుకు వస్తారు? దాదాగిరి చేయడానికి. ఎందుకు వచ్చావో విషయాన్ని మర్యాదగా చెప్పకపోతే ప్రదీప్, నేను అసలు విషయం మాట్లాడదామని నీ దగ్గరికి వచ్చాను. ఏంటా అసలు విషయం? నువ్వు ఈ గూడానికి పంచబోతున్న భూమిని వాళ్ళ సొంతం కాకుండా నా సొంతం చేయాలి. దానికి ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. అంటే డబ్బుతో నన్ను కొనాలనుకుంటున్నావు అన్నమాట. అదే డబ్బు కమ్ముడు పోకపోతే నీ కంఠం కోసేయాలని చూస్తున్నాను. చూడు, నా ఆవేశాన్ని హద్దులు దాటిస్తున్నావు, అంతమైపోతావు. ఆ ముల్లోకాలకు అధిపతి ఆ భగవంతుడైతే ఈ లోకానికి అధిపతి ఈ భగవాన్ దాదా. మర్యాదగా నేను ఇచ్చే డబ్బు తీసుకొని ఆ భూమిని నా సొంతం చేయను. డబ్బు కోసం నమ్మిన వారిని మోసం చేయను. ఆ భూమికి నేను కట్టిన విలువ అక్షరాల 10 కోట్లు. 10 కోట్లు కాదు, 100 కోట్లు ఇచ్చినా సరే ఆ భూమి నీకు దక్కదు. తీరాలి, లేదంటే మారణ హోమం చేస్తారు. చూడు, నువ్వు నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొడుతున్నావు. వద్దు, మర్యాదగా వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళు. వెళ్ళడానికి కాదురా వచ్చింది, తేల్చుకోవడానికి. మర్యాదగా నా మాట విను, నీ బ్రతుకు బాగుంటుంది. లేకపోతే ఏం చేస్తావురా? చంపుతావా? చంపుతాను. నిన్నే కాదు, ఈ కూడా మొత్తాన్ని శ్మశానంగా మారుస్తాను. నేను ఈ కాలాన్ని శాసించే కాలంచుకుని కర్కోటకుడిని. నీలో ఉన్న కాలయముని కాటికి పంపిస్తాను. కర్కోటకుడిని విర్రవీగుతున్న నీ కంఠాన్ని కోసేస్తాను. అయితే నా మాట విననంటావు? వినాల్సిన అవసరం లేదంటున్నాను. వినేలా నేను చేస్తాను. చూస్తా, నువ్వెంతటి మొనగాడివో ఎంతటి మగాడివో నేను చూస్తా. వద్దు, నా మగతనాన్ని రెచ్చగొట్టద్దు. ఆలోచించు, లేకపోతే నా మూతి మీద మనిషిని మీద ఒక ఆయుధంలో మారి నిన్నంతం చేస్తుంది. జాగ్రత్త, వస్తా. పోరా బచ్చా, నీలాంటి వాళ్ళు నా సర్వీస్ లో ఎంత మందిని చూశాను. ఏమండి, ఏంటండి, ఎవరితో గొడవ పడుతున్నారు? భగవాన్ దాదా అని ఒక బజార్ రౌడీ నిరుపేదలకు చెందాల్సిన భూమి వాడికి కావాలట. దానికి మనకి 10 కోట్లు ఇస్తాడట. అబ్బా, వాళ్ళతో మనకెందుకండి గొడవ? అది సరే, నా ప్రయాణానికి ఏర్పాటు చేసావా? చేయలేదు. ఎందుకని? ఎందుకంటే మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కనుక. అవునా? దానికి కారణం ఏంటో చెప్తారా శ్రీమతి గారు? ఏంటండి? నేను చెప్పనా? పొండి.
వసుంధర ప్రేమనే వరించిరా మనిషి కన్న ముందర మనసు చేసి తొందర కనుల గడప దాటుతూ స్వప్నమెదుట పడెనురా కలలలోని కలికి తార చిలుకుతోంది కాంతి ధార ప్రియా వసుంధర ఓ ప్రియ మనోహర విరిసిన కన్నులే నీడుతున్నవి అరమరికలు వద్దని చాటుతున్నవి తెరమరుగులు ఇప్పుడే తొలగుతున్నవి మన మనసుకి రెక్కలే తొడుగుతున్నవి నా మినుకు మినుకు ఆశలే నిజమయ్యేలా నీ వెలుగు తగిలి లోకమే మారే ఈ వేళ నీ చిలిపి కన్నుల కూటిలో నేనే ఉండేలా నా బ్రతుకు జతగా చేయగా వచ్చా గోపాల కౌగిళ్ళ సంఖ్యలు వేయనా నిన్ను శృంగార ఖైదీగా చేయనా ఈ శిక్ష చాలంటూ చాటనా ఒప్పుకుంటాను ఈ పిపి దండన పలక తీరి అసలు దారి తెలిసి నడిచే సాగుతున్నది అప్పుడిప్పుడని వాయిదా వేయనన్నది నా దొరుకుతున్నది నాలో సింగారం ఇక తరిగి కరుగుతున్నది నాల దూరం ఈ కలికి కులుకు కదలికే కన్యాకుమారం నా ఉడుకు దుడుకు గుండెలో మోగే అలారం కృష్ణయ్య తీరునే రాముడే సిగ్గు విలకు పెట్టాడు వీరుడే కాలాలు కనిపెట్టి కాముడే తన కనికట్టు చూపాడు ధీరుడే ముంచుతున్న మంచు కరిగి పొద్దు పొడుపు వెలుగుతాకి ఓ ప్రియా వసుంధర ప్రేమని వరించిరా ఓ ప్రియ మనోహర స్వాగతం స్వయంవర మనిషి కన్న ముందర మనసు చేసి తొందర కనుల గడప దాటుతూ స్వప్నమెదుట పడెనురా కలలలోని కలికి తార చిలుకుతోంది కాంతి ధార ప్రియా వసుంధర స్వాగతం స్వయంవర బాబు ఏంటి నాయన ఆకలేస్తున్నా కాస్తంత ఓర్చుకో నాయన అమ్మ కట్టెలమ్ముకుని వస్తూ సర్ది తెస్తుంది లేరా కాస్త ఓర్చుకోరా మన అయ్యా భగవంతుడా నేను ఇప్పుడు ఏం చేయాలి బిడ్డ నోరు తెరిచి ఆకలి అంటే ఆకలి తీర్చలేని నిస్సహాయుడుగా నిలిగిపోయాను కాస్తంత ఓర్చుకోని నాయన ఆగు ఆగు
ఏంటి రామయ్య ఇలా వచ్చావు? కాస్తంత సర్దుంటే పెట్టమ్మా. సర్ది లేదు గిద్ది లేదు, వెళ్ళవతలకి. అయినా ఈ ముష్టి వాళ్ళకి ఎప్పుడు మా ఇల్లే దొరికింది. ప్రతి ఒక్క చిన్న విషయానికి మా ఇంటి మీదే పడతారు. నా మనవడు ఆకలితో అల్లాడిపోతున్నాడమ్మా. సాటి మనిషికి ఆదుకోవడంలో తప్పే ఉందమ్మా. ఏయ్ ఏంటి నీతి పాఠాలు చెప్తున్నావా? మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళవతలకి. అమ్మా కొంచెం సర్దుంటే పెట్టమ్మా. ఏయ్ నోరు మూసుకొని వెళ్తావా లేదా? వెళ్ళు వెళ్ళు. పెట్టమ్మా. స్వప్న, స్వప్న, స్వప్న. ఏంటండి? ఏం లేదే, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది కదా, ఏమన్నా ఇస్తావేమో అని. అలాగా, అందుకేనేమో చాలా రోజుల నుంచి బాగా గుర్తు పెట్టుకున్నారు కాబోలు. ఏంటి కోపమా? కాదు, తాపం. అవునా? అయితే పద, తాపం తీర్చుకోవటానికి. చి పొండి, అన్ని పాడు మాటలే. అదేంటో, అడిగింది నువ్వే, ఇప్పుడు వస్తే పొమ్మంటుంది నువ్వే. అయ్యయ్యో, నేనేదో మాట వరుసకన్నానండి. నువ్వు మాట వరుస కన్నా నా మూడు ఆగటం లేదు. పదవోయ్. చి పొండి, రోజు రోజుకి మీకు చిలిపితనం బాగా ఎక్కువైపోతుంది. నిన్ను చూడగానే నా నరాలు వీణస్వరాలై రాగాలు వల్లించుకుంటున్నా. అలాగా? ఏంటో రసికుల్లా మాట్లాడుతున్నారే. నేను రసికున్నో కాదు నీకు తెలీదా? పొండి. అయినా టైం అవుతుంది, ముందు వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం చేదురు కానీ. భోజనం అయినా స్నానం అయినా ఆ తర్వాతే. ఏ తర్వాత? ఆ తర్వాతే అంటే విప్పనా? ఏంటి? ఏంటో పూల పట్లం విప్పమంటావో లేదో అని నేను అడుగుతుంటే బాబోయ్, భయపడతా. లేదులేండి, మీ మాటలు విని అనవసరంగా నేను భయపడ్డాను. అవునా? నీ భయాన్ని నేను పోగొడతాగా, రావోయ్. నందిగామ బుల్లోడు చందమామ పిల్లాడు అందమంత గిల్లాడు అందరికి సోగాడు బావా నూరావా. గడ్డసరి అమ్మాయి సొగసరి గుందోయి అడవికి పాపాయి అడిగెను నా చేయి బామ రావే. కంటికి నచ్చాము చక్కగా వచ్చాము మదనుడి ధరుములతో. భామ రావే తోడైపోవే. బాబు రావా బావై పోవా. నందిగామ బుల్లోడు చందమామ పిల్లాడు అందమంత గిల్లాడు అందరికి సోగాడు బావా నూరావా. నడుము దొరకని పడుచు తడుకుని కన్నాలే. పడక కుదరని దుడుకు వయసు నాదన్నాలే. కన్నె సొగసులో వెన్న వెతికినే తిన్నాలే. పాల పొంగులో బాల మీగడై ఉన్నాలే. పెదవి పెదవి ముద్దాటలో మురళే మోగాలిలే.
కూర పంటే దోచుకోన ప్రియతమా నందిగమ బుల్లోడు గడసరి అమ్మాయి నందిగమ బుల్లోడు చందమామ పిల్లాడు గడసరి అమ్మాయి సొగసరి గుండోయి బావా రావే తడవ తడవకి జరిగిపోవులే సంసారం ఉడుకు గుండెల ఉదక మండలం ఉల్లాసం ఎదలో పొదలో ఎదురీతలో కలిసే పోరాటము చూపుతోనే చుంబనాలు సరసమా గడ్డసరి అమ్మాయి సొగసరి గుండోయి అటవికి పాపాయి అడిగెను నా చేయి అమ్మ హే రావే భామా రావే తోడైపోవే బాబు బాబు భగవంతుడా మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుడిచ్చిన వరం రా. తినే బదులు మనం చచ్చిపోదాం తాతయ్య. ఆకలి మంటలతో ఆత్మవిశ్వాసంగా మార్చుకొని చత్తు బతుకుతున్నారనమాట. ఎవరు బాబు మీరు? నా పేరు నాగు. మీరు సాగకుండా బ్రతకడానికి నా పడగ నీరు అడ్డు పెట్టినా సరే మిమ్మల్ని బ్రతికించుకుంటాను. మాలాంటి గరీబోళ్ళతో మీకేం పని బాబు? నీకు అర్థమయ్యేలాగా మా అన్న చెబుతాడు. అంతా సవ్యంగా జరుగుతుందా లేదన్నా? లేకపోతే రక్తపాతం జరుగుతుందని చెప్పు. విన్నావుగా రామయ్య, మన్నయ్య చెప్పిన మాట. అయ్యా, మేము ఆకలి మంటలతో అల్లాడిపోతున్నామయ్యా. మేము అభాగ్యులమయ్యా. మేము మీకే సాయం చేయగలమయ్యా. ఈ గూడానికి విదేశాల నుంచి గూఢచారులు వస్తారు. వాళ్ళని భద్రంగా దాచాలి. అంతేకాదు
నువ్వు ఈ గూడెంలో ఒక పెద్ద మనిషివి. నీ పెద్దరికాన్ని ఉపయోగపెట్టి మాకు సహాయంగా ఉండాలి. దానికి బదులుగా నువ్వు ఏ పేదరికాన్ని అయితే అనుభవిస్తున్నావో ఆ పేదరికాన్ని మేము దూరం చేస్తాం. దానికి మేమేం చేయాలయ్యా? ఆత్మవంచన చేయాలి, స్వార్థానికి అలవాటు పడాలి, దేశ నాశనానికి ఉపయోగపడాలి. ఈ గూడెం మొత్తాన్ని నా గుప్పెట్లో పెట్టాలి. అందుకే ఈ గూడెం సరైన చోటు. ఆకలి డప్పులతో దరిద్రాన్ని అనుభవిస్తున్నా పుట్టిన నేల తల్లికి అన్యాయం చేసేవాడు బాబుగా ఈ రామయ్య. అందుకేనా ఈ మట్టిని ఆహారంగా చేసుకొని ఆకలి మంటని తీర్చుకుంటున్నావు? ఏ మర్యాదగా నా మాట విను, నీ బ్రతుకు బాగుంటుంది. వినను. 100 కోట్ల మంది మోసే ఈ భరత మాత కాళ్ళను తెగొట్టను. ఏమిచ్చిందిరా ఈ దేశం నీకు? మానవత్వం, అభిమానం, నిస్వార్థం, అహింస. ఇదే ఇదే నా దేశం, నాకిచ్చిన ఆస్తిరా. గూడెంలో కట్టుకుంట సరిలేని నీకు దేశభక్తి బాగా పెరిగిపోయింది. కట్టెలమ్ముకు రమ్మని పంపిన నీ కూతుర్ని అడిగా, ఇదే ఇదే మాట చెప్పింది. దాన్ని నా కసి తీరు అనుభవించా, దాని గొంతు కోసా. ఏంటి తాతయ్య కూతురు గౌరమ్మని చంపేశావా? ఎస్, చంపేశాను. అడవిలో పుట్టిన గులాబీ పువ్వు అందంగానే ఉంటుంది. ఆ అందాన్ని ఆస్వాదించాను, దాన్ని అంతం చేశాను. అరే నీచుడా, నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నావు కదూ. ఏయ్! నువ్వు నీ మనోడు ప్రాణాలతో ఉండాలంటే ఈ గూడు మొత్తాన్ని మా పేరు మీద రాయి, లేకపోతే చస్తావు. రాస్తావా? రాయవా? చెప్పు. నిన్ను సమాధి చేస్తాను. పోనీ సరే వదిలేయ్. ఏ నా కొడుకైనా మాకు అడ్డం తిరిగితే ఇదే గతి పడుతుంది. రామయ్య, 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 ఏం జరిగింది? ఏం జరిగింది? వచ్చి మన మొత్తాన్ని చంపేశాడయ్యా. ఎవడు? మా కూతురు చంపేశాడయ్యా. ఎవడు రామయ్య? ఎవడు? ఎంత దారుణానికి ఒడిగట్టింది ఎవడు రామయ్య? భగవాన్ దాదా. భగవాన్ దాదా ఒక రౌడీ నా కొడుకు ఇక్కడికి వచ్చి ఎంత దారుణానికి ఒడికట్టాడంటే వాడు ఎంతటి కర్కోటకుడో అర్థమవుతుంది. అయినా ఈ గూడెం వాడి సొంతం కాదు. ఈ గూడెంలో నివసించే ప్రజలు వాళ్ళ తోబుట్టువులు కాదు. మరి ఇంత దారుణానికి ఎందుకు ఒడికట్టాడు? రామయ్య చెప్పు, రామయ్య చెప్పు. తెలియదు బాబు. అమ్మా గౌరవం. రామయ్య, రామయ్య, ఎంత దారుణ మారిన కాండకు ఒడికట్టిన ఆ భగవాన్ గారిని వాడి తలగొట్టి ఈ గూడానికి దిష్టి బొమ్మగా వేలాడదీపోతే నా పేరు ప్రదీపే కాదు. జై భగవాన్, వస్తున్నా, కాసుకోరా.
సింహంలా రెచ్చిపోతున్నావు? తన వాడి పంజాతో చీల్చి రక్తం తాగు వచ్చిన సింహాలను వధించడానికి వచ్చిన కొదమ సింహాన్ని అరిసే కుక్క కరవదు. కలిసే కుక్క అరవదు. రేయ్! రేయ్! గట్టిగా అరవకు, తెగ నరుకుతా. యమలోకాన్ని శాసించా యముడే మాకు భయపడతాడు. యమకింకర్లా రెచ్చిపోతే మీరు ఈ ఉక్కు పాదాల కింద నలిగిపోతారు. జాగ్రత్త. నాశనం, సర్వనాశనం చేస్తా నీ బ్రతుకుని. రేయ్, ఈ బ్రతుకు ఆ గూడెం ప్రజలదిరా. ఈ ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం వాళ్ళ కష్టం రా. వాళ్ళు తినే తిండి, వాళ్ళు పెట్టిన భిక్షరా. అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నరికి చంపారు కదరా. పిలవరా, పిలవరా భగవాన్ గారిని. వాడి రక్తంతో నా గూడానికి పునీతం చేస్తాను. వాడి అస్థికలుగా మార్చి నా గూడానికి రక్తతర్పణం చేస్తాను. అహంకారంతో రెచ్చిపోతున్నావు. నీ అవయవాలు అస్థికలుగా మార్చకుండా చూసుకో. ఏం బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. మా దారికి ఎవడడ్డు వచ్చినా సజీవ దహనం చేస్తాం. రాక్షసుల్లా ప్రవర్తించి రక్తపాతం సృష్టించి 10 మంది నిరుపేదల బతుకులు బుగ్గిపాలు చేశారు కదా. పిలవరా, పిలవరా భగవాన్ గారిని. వాడి మూతి మీద మీసం మొలిస్తే ఆ మీసానికి రోషమే ఉంటే వచ్చిన కథన రంగంలో అడుగు పెట్టమను. అడ్డంగా నరికేస్తా. ప్రదీప్, మమ్మల్ని అంతం చేయటం పుట్టించిన ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. పైనున్న ఆ బ్రహ్మ గీత గీస్తాడు, కిందన్న ఈ పరబ్రహ్మ మీ తలరాత మారుస్తాడు. ఈ భూమి మీద బతికే హక్కు ఆ బ్రహ్మ మీకు ఇస్తే మీ ప్రాణాలు హరించే శక్తి పరబ్రహ్మ లాంటి ఈ ప్రదీప్ది. నీకన్నా బలవంతులు, నీకన్నా శక్తిమంతులు ఎంతో మంది మరణ శాసనం తిరగరాసిన చరిత్ర మాది. జీవితాన్ని శాసించే హక్కు మీకెవరిచ్చారు రా బద్మాష్? తరాలు మారినా, యుగాలు మారినా యుగ ధర్మం ఒక్కటే. సమత మమత చాటడానికి, సహనం త్యాగం నేర్పడానికి, శాంతి స్థాపన చేయటానికి, ధర్మం నిలబెట్టడానికి, ప్రతి యుగంలో మీలాంటి రాక్షసులను అంతం చేయడానికి ఎంతో మంది దేవతలు పుట్టుకొస్తూనే ఉన్నారు. అయితే మమ్మల్ని చంపడానికి మానవ రూపంలో దేవుడు అన్నమాట. Yes! కంసుడిని వధించడానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు పుట్టాడు. రావణుడు తల నరకటానికి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పుట్టాడు. రావణుడి తల నరకటానికి ఉగ్ర నరసింహుడు పుట్టాడు. ఇప్పుడు ఈ కలయుగంలో, ఈ రామరాజ్యంలో రాక్షసుల్లా తిరిగే మీలాంటి వాళ్ళని అంతం చేయటానికి ఆ దేవత మూర్తుల శక్తిని కొడగట్టుకొని ఈ ప్రదీప్ అవతరించాడు. ఈ సృష్టికి శాసనాధికారం ఆ భగవంతుడైతే ఈ రాష్ట్రాన్ని శాసించే హక్కు మాది. ఆ హక్కు మీకెవరిచ్చారా బద్మాష్? రేయ్, ఆ ఒంటి మీద పడ్డ దెబ్బ ఈ జీవితం ఏం పడుతుంది. జాగ్రత్త. వెళ్ళి ఆ భగవాన్ గాడికి చెప్పు, మిమ్మల్ని ఎదిరించడానికి వచ్చింది సామాన్యం కాదని, చిచ్చర పిడిగని. అంతవరకు నువ్వు బతికుంటే కదరా. బద్మాష్, ఏనాటికైనా న్యాయమే గెలుస్తుంది, అన్యాయం అంతరిస్తుంది. ఆ భగవాన్ గాడికి చెప్పు, వాణ్ణి ఎదుర్కోవటానికి వస్తున్నామని చెప్పు. నన్ను ఎదుర్కోవటానికి వాణ్ణి సిద్ధంగా ఉండమని చెప్పు. ఎంత చూస్తావురా? రంగేలి రంగేలి.
సమ్మలు పెట్టి కమ్మలు పాకు నోటికిచ్చి ఏమంటావు భామా ఏమంటావు మంచాన్ని అడగాలయ్యా మాటల్లో చెప్పాలమ్మో మంచాన్ని అడగాలయ్యా మాటల్లో చెప్పాలమ్మో పూల గుండె నాది నీ పోలి మండుతుంది మంచు నీరు చల్లు రైకంచు మోహన గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా ఏం చేస్తావో కమ్మలు పెట్టి సమ్మలు పెట్టి కమ్మలు పాకు నోటికిచ్చి ఏమంటావు భామా ఏమంటావు జింక నడు చిక్కిందమ్మో అమ్మో అమ్మో ఉడుపు పట్టు పట్టయ్యా అయ్యా అయ్యా చిక్కులన్నీ తీసి చిటికేసి చెప్పు సైసై పల్పచ్చ గడ్డి పరుపై పిల్లో కీలు కీలు నొక్కై నఖరాలు కట్టి పెట్టి కల్గజ్జి కట్టి దరువై ఒళ్ళ తెల్లారిపోతుందమ్మో చల్లారిపోవద్దయ్యా వమ్ము చేయలేను సైరన్లు మోగుతుంది చిచ్చి కొట్టుతాను పడుకోర పాపడా గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా ఏం చేస్తావో కమ్మలు పెట్టి సమ్మలు పెట్టి కమ్మలు పాకు నోటికిచ్చి ఏమంటావు భామా ఏమంటావు జాన కొప్పు చెదిరిందమ్మో అమ్మో అమ్మో వానజల్లు కొట్టిందయ్యా అయ్యా అయ్యా చేతులడ్డు పెట్టి తరువాత లడ్డు పెట్టి చల్ ఆకలంత దులిపే అమ్మో ప్లేట్ పట్టుకోవై కంప్లీట్ ఫుడ్ కొట్టై బల్పళ్ళ రసం గుటకైవా వెళ్ళాము గమ్మత్తమ్మో నూరేళ్ళు ఉంటుందయ్యా బెస్ట్ హాఫ్ నువ్వే నా చెస్ట్ హాఫ్ నువ్వే రెస్ట్ వద్దులేరా నా ట్రస్ట్ చాంబర్ గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా ఏం చేస్తావో కమ్మలు పెట్టి సమ్మలు పెట్టి కమ్మలు పాకు నోటికిచ్చి ఏమంటావు భామా ఏమంటావు మంచాన్ని అడగాలయ్యా మాటల్లో చెప్పాలమ్మో మంచాన్ని అడగాలయ్యా మాటల్లో చెప్పాలమ్మో పూల గుండె నాది నీ పోలి మండుతుంది మంచు నీరు చల్లు రైకంచు మోహన ఏవండి ఈరోజు మనం సినిమాకి వెళ్దామా? ఇప్పుడు కాదులే స్వప్న, ఇంకెప్పుడైనా వెళ్దాం. అదేంటి లేదు ఈ రోజే ఇప్పుడే వెళ్దాం. ఇప్పుడు కాదని చెప్పానా? మరి ఎప్పుడైనా వెళ్దాం. ఎందుకలా సీరియస్ అవుతారు? నచ్చితే తీసుకువెళ్ళండి, లేదంటే మానేసేయండి. కోపానికి స్వప్న. కోపం కాకపోతే ఏంటండి? ఇంట్లో ఉన్న పిల్లంతో ప్రేమగా మాట్లాడరు. ఎక్కడో హాస్టల్లో ఉన్న పిల్లాన్ని చూడడానికి మీకు అసలు టైమే కుదరం లేదు. నా మనసు ఆవేదనతో కుంగిపోతుంది. దయచేసి నన్ను విసిగించుకు. మన రామయ్య కుటుంబంతో పాటు 10 మంది అభాగ్యులు వాళ్ళ రాక్షసత్వానికి బలైపోయారు. అయ్యో ఎంత ఘోరం జరిగింది. పాపం రామయ్య వచ్చి ఒక ముద్ద అన్నం అడిగితే పెట్టలేకపోయాను. ఏంటి, రామయ్య ఇక్కడికి వచ్చాడా? అన్నం అడిగితే పెట్టలేకపోయావా? నువ్వు మనిషివా పశువా? అది కాదండి, నేనేదో జాస్లో ఉంటే ముష్టి వాళ్ళ వచ్చి గొడవ చేశాడు. అందుకని రామయ్య ముష్టివాడ. ఆ ముష్టివాడు పెట్టిన అన్నం తినేనే నేను ఇంతవాడిని అయింది. అతను తలపెట్టిన భిక్షనే ఈనాటి ఈ చదువు సంస్కారం. ఆ అభాగ్యుడు చూపిన ప్రేమేనే ఈ ఆస్తి ఐశ్వర్యం.
అలాంటి వాడు నీ సహాయం కోసం వస్తే ధిక్కరించి పంపిస్తావా? అంటే ఏమండి, అంటే మీరు సంపాదించిన సొమ్మంతా వాళ్ళకే పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? మీకొచ్చిన నష్టం ఏం లేదుగా. ఒకవేళ ముందు ముందు వస్తే ఏం చేస్తారు? స్వప్న, ఎప్పుడో వస్తుందని, ఏదో జరుగుతుందని నమ్మిన వారిని మోసం చేస్తావా? ఇది మోసం ఎందుకు అవుతుందండి? బ్రతకడానికి ముందు తెరవ చూసుకుంటున్నాను. అయితే నీకంత కష్టంగా ఉందా? నేను బ్రతికుండగా నీకు అలాంటి పరిస్థితి రానివ్వను. ఒకవేళ అదే పరిస్థితి మీకొస్తే స్వప్న, ఎస్ చూడండి, అయినా మీరు ఇలా ప్రతి ఒక్కడికి దాన ధర్మాలు చేస్తాను అంటే ఊరుకునే పద్ధతి అయితే నాది కాదు. నేను భరించలేను కూడా. నీకంత కష్టంగా ఉందా? అయితే నా మాట కూడా విను. ఆ గూడెం ఒక దేవాలయం. ఆ దేవాలయంలోకి ఏ రాక్షసుడు ప్రవేశించినా వాడిని అడ్డంగా నరికేస్తా. ఆ గూడెన్ని నేను కాపాడుకుంటా. సరే, అయితే అలా అయితే నా నిర్ణయం కూడా వినండి. మీ తీసుకునే నిర్ణయం బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. అంటే ఏంటి చెప్పగా తర్వాత మీ ఇష్టం. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నన్ను ఎదిరించడానికి వచ్చిన మనగాడు, ఎవడ్రా నన్ను అంతం చేస్తానన్న వీరుడు, ఎవడ్రా నన్ను అంతం చేస్తానన్న మనగాడు, ఎవడు? దమ్ములుంటే రారా. ఈ భగవాన్ని ఎదిరిస్తే వాడి తలకాయలు పుచ్చకాయలు పలికినట్టు పగులుతాయి. జాగ్రత్త అన్నా. ప్రదీప్ మనం ఊహించేంత సామాన్యుడు కాదన్నా. ఏ ప్రదీప్, ఏమిట్రా చచ్చి మాటలు మాట్లాడుతున్నావు? చచ్చిపోతారని వాదించానన్నా. చచ్చిపోతే చచ్చిపోతాడని వార్నింగ్ ఇచ్చాడా? సావటానికి పుట్టలేదు, చంపడానికి పుట్టానని మరీ చెప్పలేడన్నా. నన్ను చంపడమా? ఏ నాగు, ఈ భగవాన్ పులి తిరుత పులి లాంటి వాడ్రా. నన్ను ఎదిరించాలంటే ఈ నగరం మొత్తం కదిలి వచ్చిన, ఈ సమాజం మొత్తం ఉరికి వచ్చిన నా కనురెప్ప మీద వెంటుక కూడా పెగలేరురా. మదమెక్కిన మత్యావం లాంటి ఎంతమంది పోలీస్ ఆఫీసర్లను, కరుడు కట్టిన విప్లవకారులను ఈ చేతులతో నరికి చంపా. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక అనామకుడు నన్ను చంపడమా? నో, నెవర్. శత్రువులు అంత తక్కువ మంచి మంచిది కాదన్నా. ఈ భగవాన్ చండ శాసనుడు వాడి అంచనాలు తారుమారు చేసి వాడి ఊపిరి తీయకపోతే నేను మనిషినే కాదు. నాగు, నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు. వాడిని అంతం చేసే ఆదిశక్తిని నేను తయారు చేస్తాను. అలాగనే మూడంతా పాడు చేశారు. ఏ రంగాలే, జాగమాని చే కలపర జత చేరి నేడు జతి జరుపర సర
కొడుకుతో ఒప్పిస్తా దిల్బర్ దేఖోనా మిస మిస కన్నే కొసరకు వన్నే పలపుతో వలపన్ని నకసికలన్నీ నలుగును కన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా బరిలో కరగా ఒడికి త్వరగా బరిలో కరగా చెట్టుని గుప్పిస్తా చెమటని రప్పిస్తా తణుకుతో తెగబడి నీ పైన చటుకున చుంబిస్తా చనువుగా బంధిస్తా సుందర దీవానా తొలి తెరలన్నీ గడిసరి కన్నే తొలగును తమకాన్ని కలిమితో బన్ని బలిమితో కొన్ని పలికొను తరుణాన్ని తరలి దరికే ఎగసి ఎగకే తరలి దరికే ఎగసి ఎగకే జరా జల్ది జల్ది పెందర గడనే రారా వడి అంతరంగ సంబరమున చేరారా రాలుగాయనే రసికుడా కసికు కలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసికీడి వేళ చిత చోరా చలేగా చలేగా యహ ఇష్క సమానా కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా చలేగా చలేగా యహ ఇష్క సమానా కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా హలో బాబు ముఖేష్, బాగున్నావా? ఓకే అమ్మా, నీ దగ్గరికి నేను మన రామయ్య మనవన్ని పంపించాను. ఏంటి రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సరే సరే, నేను కనుక్కుంటాను. నువ్వు జాగ్రత్త అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. కొడుక్కి గీతోపదేశం చేస్తున్నావా మిస్టర్ ప్రదీప్? నువ్వా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీ అంత చూస్తాను. ఈ భగవాన్ అంతం చేసే శక్తి ఆ భగవంతుడికే లేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వా నన్ను అంతం చేసేది? ఏయ్! ఈ భగవాన్ అంటే ఏమనుకున్నావురా? నీలాగా తల్లి పాలు తాగి బతికాను అనుకున్నావా? కాలకుట్ట విషయాన్ని తాగి బతికాను. బల్పం పట్టుకొని బడికి వెళ్ళలేదురా, కచ్చలు పట్టి కంటాలు కోసాను. నేను పుట్టిన తర్వాత నా నోట అమ్మ అనే పదం రాలేదు. హత్య 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 అనే పదం నేర్చుకొని బ్రతికాను. అలాంటి నన్ను ఆఫ్టర్ ఆల్ ఒక అనామకుడు బెదిరించేది. నరికి పారేస్తా. నాకు నీతి లేని కుక్క, నువ్వు తాగిన కాలకొట్ట విషయాన్ని కక్కిస్తాను. కత్తిపట్టి నీ చేతిని నరికేస్తాను. అమ్మ అనే పదం కాక హత్య అని పలికే నీ నాలుకని కోసేస్తాను. టోటల్ గా నిన్ను సజీవ సమాధి చేస్తా. నన్ను సమాధి చేశారంటే నేను మామూలు వాడిని కాదు. నేను శవాలపై ప్రాణాయితాను మరి పరమశివుణ్ణి. నన్ను చంపాలనుకోకు. చంపుతాను రా. నిన్ను చంపి నా గూడానికి రక్త తర్పణం చేస్తాను. నేను నువ్వు ఊహించినంత సామాన్యుడిని కాదురా. మర్యాదగా ఆలోచించు, లేకపోతే ఆ సూర్యచంద్రులు ఏకమై వచ్చిన రాదు అడ్డగించిన నిన్ను ఎవడో నా నుండి కాపాడలేడు. కంచుకోట లాంటి నీ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టి చిత్తర పిడిగినని వెర్రవిగుతున్న నీ అహంకారాన్ని అనగదొక్కి ఈ రాక్షస రాజ్యంలో రాబందుల్లా తిరిగే మీలాంటి వాళ్లకు ఇలాంటి గుణపాఠం తప్పదని
ఈ జనాలకి తెలిసేలాగా ఈ జనాల చేతే నడి బజార్లో నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిస్తాను. ఎత్తుని సయ్యి నరికేస్తా. చూసుకుందామా చేసుకుందామా? నేను పోరాటం చేశా, నిన్ను అంతం చేసి ఇది రాక్షస రాజ్యం అని నిరూపిస్తా. ఈ రామరాజ్యంలో రాక్షసుల్లా తిరిగే మీలాంటి వాళ్ళని అంతం చేసి మీలాంటి రాక్షసులకు ఇక్కడ స్థానం లేదని నిరూపిస్తాను. నీతిని న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్న ఆనాటి అల్లూరు సీతారామరాజా తెల్లదొరల చేతిలో బలైపోయాడు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వు మమ్మల్ని ఎదిరించేది. రేయ్, అల్లూరి సీతారామరాజు వాళ్ళని ఎదిరించలేక కాదురా రొమ్ము చూపింది జన చైతన్యం కోసం. కోటి సూర్యప్రభ కాంతులతో ఊవెత్తిన ఎగిసిపడిన జన సముద్ర ప్రవాహ దాటికి తట్టుకోలేక తెల్లదొరలు మన్యాన్ని వదిలి పారిపోయారు. ఇప్పుడు మీ గతి అంతే. ఈ జనం చేతే మిమ్మల్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా, మిమ్మల్ని యమపురికి పంపిస్తా. ఈ జనం మా మీద తిరగబడక ముందే నీ ప్రాణం తీస్తా. పద్మాష్, ఏ నాటికైనా న్యాయమే గెలుస్తుంది, అన్యాయం అంతరిస్తుంది. నీ సాగుతో ఈ సమాజ స్వరూపాన్ని మార్చేస్తాను. సావరా సావు. వాణ్ణి చెప్పి మీరు నేరస్తులు అవుతారా? లేదు స్వప్న, దుష్ట శిక్షణ జరిగి తీరాల్సిందే. అబ్బా, వద్దండి, ప్లీజ్, నా మాట వినండి. అయితే పోలీసులకు ఫోన్ చేయి. వీడికి ఉరికమ్మ ఎక్కించేలా నేను చేస్తాను. సరే, ఇప్పుడే చేస్తాను. హలో, పోలీస్ స్టేషన్. నేను ప్రదీప్ గారి భార్యనండి. గత 2 రోజుల నుంచి మా వారు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు. కాస్త వెతికి పెట్టండి. ఆయనకి ఏమైందో అని చాలా భయంగా ఉంది. సరే, నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఏంటే నువ్వు చేసిన పని? బ్రతకడానికి దారి చూసుకున్నాను. అంటే నువ్వు అందించే సుఖం కన్నా, నువ్వు చూపించే ప్రేమ కన్నా నాకు డబ్బంటేనే ప్రేమ. అదే ముఖ్యం. పిచ్చి పట్టిన కుక్కలా నవ్వుతున్నావు. నేను పన్నిన విషయ వలయాన్ని ఛేదించలేని దీన స్థితిలో ఉన్నావు కదా. ఇది నువ్వు పన్నిన పన్నాగమా? ఎంత దారుణానికి ఒడికట్టే. నీకు నేను ముందే చెప్పాను, నువ్వు తీసుకునే నిర్ణయం బట్టే నా నిర్ణయం ఆధారపడి ఉంటుందని. ఆడదాని వన్న సంగతి మర్చిపోయి దేశద్రోహులతో చేతులు కలిపి గూడానికి అన్యాయం చేస్తావా? నేను చేసిన ఈ చిన్న సహాయానికి నాకు ఆ భగవాన్ ఇస్తున్న రుణం ఎంతో తెలుసా? ప్రతిఫలం ఎంతో తెలుసా? 3 కోట్లు. 3 కోట్లు తీసుకునే ముందు 3 ముళ్ళ బంధం గురించి ఆలోచించావా? ఆలోచించాను కనుక డబ్బు తీసుకున్నాను. రాక్షసి, నిన్ను